ఏంటి ఎలక్షనా? సత్యవతి సర్పంచ్ అయ్యి వేళకి 10 రోజులైంది, ఇంకా మెల్లో దండలు తీలేదంటే బాబు. పడుకునేటప్పుడు దండలతో పడుకుంటావు, లేచేటప్పుడు దండలతో లేస్తావు. నువ్వు అయ్యింది సీఎం కాదే, సర్పంచే. అమ్మ ఆడవాళ్ళు కొద్దిగా ఎదిగితే చాలు మీ మగాళ్ళ కళ్ళలో కారం కొట్టినట్టుంటది. నిజం నిజం. మీ మగాళ్ళందరి మీద కంగ్రాచులేషన్స్ అక్క. అది ఒకప్పుడు. కంగ్రాచులేషన్స్ సర్పంచ్ అక్క. ఇది ప్రస్తుతం. కంగ్రాట్స్ సర్పంచ్ అక్క. ఏమే దాని మెల్లో ఉన్న దండలు చాలవా? మీ ఇద్దరు మళ్ళా 2 దండలు వేస్తున్నారు. నువ్వు ఊకుంటావు ఇక. కంగ్రాచులేషన్స్ సర్పంచ్ అక్క. ఏంటో చేతులు ఉప్పుకుండొచ్చు, దండేదే దొరకలేదక్క. దొరకకపోతే దొరికించుకొని తేవాలే పిసినారి ముఖం దానా. వెళ్ళండి. సత్యవతక్క. సర్పంచ్ అక్క. వెంకటేశన్నా యాడికి పోతున్నావు? ఆ వెంకట్రావు గారు నాన్న చనిపోయాడు, అక్కడికి వెళ్తున్నాను. గట్లన్నా ఒక్క నిమిషం. నేను సర్పంచ్ గా గెలిచినా కదా, దండ తీసుకొని వెళ్తుందా అన్న? గెలిచిన వాళ్ళకి వేయాలి కానీ పో, పాడగట్టే పో. అది శబాలకేసి దండే, సర్పంచ్ కేసి దండ కాదే. ఇదిగో ముద్ద పిసికి నీళ్ళల్లో వదిలితే పిండం అవుద్ది, అదే ముద్ద నోట్లో వేసుకుంటే అన్నం అవుద్ది. అబ్బో సర్లే గాని పడుకుందాం రా. ఇదిగో నేను పడుకుంటే నా దండలు నలిగిపోతాయి, నువ్వే వెళ్ళి పడుకోపో. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పడుకుందాం పద. నువ్వు బతుకున్న ఏదో ఒక రోజు నీ వెళ్ళి ఒక దండేస్తాను, దరిద్రం వదిలిపోతుంది. పప్పు చేసి చేతికి పదవత్తే ఇలాగే ఉంటుంది. ఆహా సర్పంచ్ అక్క. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తావంటే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటుంది, నేను వాళ్ళకి అప్పుడే చెప్పిన. అది బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. సర్పంచ్ ఏడుంటే గానే వస్తుంది. ఇరకైందా ఏంది గట్లు వచ్చినావు? నా మొగుడు ఫుల్ గా తాగొచ్చిండు అక్క. ఆడేదో సినిమా చూసిండట, ఆ సినిమాలో హీరోయిన్ డ్రెస్ వేసుకుందట, సేమ్ అట్టని డ్రెస్ నన్ను వేసుకోమంటుండ అక్క. గిట్టని డ్రెస్సులు మన ఊళ్ళో నడతాయి అక్క. చూసినా మీ మగాళ్ళ అరాచకాలు? ఆడెవడో డ్రెస్ వేసుకుంటే నన్ను అడుగుతావంటే? నిన్నే అడగాలి. ఈ దేశంలో అయినా పక్క దేశంలోనే మీ మగాళ్ళకి ఇట్లానే ఉంటారు. ముందు ఆ డ్రెస్ ని సింపి మసిపేలుగా చేయిపో. సరే సర్పంచ్ అక్క. ఆ మెల్లో దండలు దీవే మెడ పట్టేస్తుంది. నువ్వు మాటి మాటికి దండది అన్నావు అనుకో, నీకు గుండు గురించి గుండు మీద గండ దీపం పెడతాను ఏమనుకుంటున్నావు? తల పిక్కడానికి పదవిస్తే మామిడి పిక్కలతో మటన్ చేసిందట, ఇలాంటిదే. సర్పంచ్ అక్క. ఇది ఇలా బెడ్రూమ్ లో దూరిపోతే ఇంక నేనేం చేసేది? ఏందో ఇట్లా వచ్చినావు? ఏం చెప్పమంటావు అక్క? అది ఒకప్పుడు. సర్పంచ్ అక్క. ప్రస్తుతం మెంటల్ దాని మాటి మాటి గుర్తు చేయాలని నీకు మేము. నా మొగుడు నన్ను ఈ సేవలో జాబ్ మానేసి ఇటుక బట్టిల పని ఇవ్వమంటుంది సర్పంచ్ అక్క. ఎందుకట? నాకు జాబ్ ఉండి వాళ్ళకి జాబ్ లేదు కదా సర్పంచ్ అక్క. ఊర్లో వాళ్ళందరూ పెళ్ళాం జాబ్ మీద బతికేటోడా అని అంటున్నారంట సర్పంచ్ అక్క. చూసినావా మీ మగ అహంకారం? చూసినావా? మీకు జాబులు రావు, మేం జాబ్ చేస్తే ఓర్చుకోరు. ఆడెవడు జాబ్ మానేమంటే నా మీద బుసబుసలాడతావంటే? తాజ్పాం ఎక్కడన్నా విషమే ఉంటది, అర్థమైందా? నువ్వైనా సరే వాడైనా సరే. మా ఆడవాళ్ళు కొద్దిగా ఎదిగితే చాలు, ఓ అందరి దగ్గర చేరి మూలను కూర్చొని మందు కొట్టుకుంటూ ఆలోచిస్తారు వీళ్ళని ఎలా తొక్కుదామని. ఏం మిమ్మల్ని తొక్కేయడం ఏంటి? తొక్కేయట్లేదా? కోహ్లీ సెంచరీ కడితే ఫేస్బుక్ లో వాట్సాప్ లో హల్చల్ చేస్తారు, అదే నా తెల్లలు సైన్ అనే వాళ్ళు కప్పుల మీద కప్పులు చేస్తే ఎవరు మాట్లాడరు. ఇది చాలదా మమ్మల్ని తొక్కేయడానికి? ఆడదంటే తల్లో తెల్ల వెంట్రుకలా చూస్తారు, ఎప్పుడు పీకేద్దామని. మీ అందరి మీద ప్రతిదీ బెడ్రూమ్ లోకి దూరేస్తారంటే మీ సర్పంచ్ అక్క ఆల్లోనే చచ్చింది, బయటికి రండి. ఇదిగో సత్యవతి, ఏంటి ఇది? అర్ధరాత్రి వేళ అంకమ్మ శవాల్లాగా ప్రతిరోజు ఇంట్లో పంచాయతీలు పెడతావు ఏంటి? అర్ధరాత్రి ఘోష నాకు. మీ మగాళ్ళ వస్తే మా ఆడవాళ్ళకి ఘోష అంతా. మా ఆడవాళ్ళు రాత్రంతా పరిగెత్తుకుని పొలవమని వస్తున్నట్టు ఎందుకు? మీ మగాళ్ళు పెట్టే టార్చర్ వల్లే ఈ ఘోష అంతా. ఏమైంది గిట్లు వచ్చిండ్రు? సర్పంచ్ అక్క, మా ఆయనకి నేను పెద్ద భార్యని, ఈ నా చెల్లెలు చిన్న భార్య. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని కాదని ఇంకో దాన్ని చేసుకుంటున్నాడు అక్క. చూసినావా మీ మగాళ్ళు ఎట్లయితే తయారవుతున్నారు? ఆడదంటే మర్రి సెట్ అనుకుంటున్నారా అందరికి నీడనివ్వడానికి? ఒక కూర చాలదారా మీకు? 4-5 కూరలు కావాలరా? మీ రుచులు అభిరుచుల మీద మండువడా? ఆడెవడో ఏదో చెప్తే దాన్ని అంటావంటే? గదిగా పోయినా ఏదైనా చిన్న చిన్న మాటలు అంటే వచ్చి దీని దగ్గర చెప్తారంటే మొగుడు అన్నాక కొట్టినా తిట్టినా
మూలపడి ఉండాలి. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైనా మీకు 2 కొమ్ములు వచ్చాయా? తొక్కేనంటే పాతాళంలో పోతారు. ఓ మమ్మల్ని ఆల్రెడీ ఎప్పుడో తొక్కేశారు, కొత్తగా తొక్కేది ఏముంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంద్రలోకంలో ఇంద్రుడే దేవుడు ఉన్నాడు. ఇంద్రమ్మ అనే ఆడదేవత ఇప్పటివరకైనా ఉందా? లేదు. మీరు ఊళ్ళో భూలోకంలో ఉన్న భూమి మీద మొగాల్ని బతకనిస్తలేదు, దేవలోకం వెళ్తే దేవతలు బతకనిస్తారా మీరు? సర్పంచ్ అక్క, మీ సర్పంచ్ అక్క హాల్లోనే ఏడ్చింది, బయటికి తగులాడు. కళ్ళు దొబ్బాయి అంటే ఇక్కడ కనపడుతున్నాం కదా, మీ అందరం లోపలికి వెళ్ళిపోతా పెట్టి ఇష్టం వచ్చినట్టు. మీ ఆడాలు తాడి చెట్ల ఎదుగుతారు తప్ప తాటి ముందంత బ్రెయిన్ కూడా లేదు. అబ్బో, మీకు గింత బ్రెయిన్ ఉంటది కానీ మోకాల్లోనే ఉంటది మీకు కూడా. నువ్వు ఏందో ఇట్లా వచ్చినావు? సర్పంచ్ అక్క, నువ్వు చెప్పినట్టే ఆ డ్రెస్ మసిపిలక చేసినాక మళ్ళీ డ్రెస్ తీసుకొచ్చి వేసుకోమంటుండ అక్క. దీన్ని వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా ఒకటి. నీకు జాబులు రావు, నేను జాబ్ చేస్తే ఓర్చుకోరు. ఓ ఆడది గడప దాటి బయటికి వెళ్తుందని తెలిస్తే చాలు, చేతిలో ఒక బాబుని పెట్టేసి ఇంట్లో కూకోబెడతారు. మీ అందరి మీద మన్ను కూడా ఎట్లా తగిలిండ్రా మాకంత. హలో, ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మొగాడనేవాడు ఎప్పుడు ఆకాశంలో పైన ఉండాలి, కరెక్ట్. ఆడది భూమిలో కిందే ఉండాలి. ఎస్, మొగాడు బయటికి వెళ్తాడు, ఆడది లోపలే ఉండాలి. మగారాచకాలు భూమి ఆకాశం ఇలాగే ఉండాలి. ఇదే మా మొగాళ్ళ పెత్తనం. ఈ మగ అహంకారాన్ని అణిచే శక్తే లేదా? ఒకవేళ అలాంటి శక్తే ఉంటే సూర్యుడిని పక్కన నెట్టి, చంద్రుడిని వెనక్కి నెట్టి, కొండల్ని పిండి చేసుకొని, సముద్రాన్ని చీల్చుకొని భూమి దద్దరిల్లేలారా? వచ్చావా రోజక్క? అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే రోజా అక్క. ఏంటి ఊరుకున్న గుంతికి రెచ్చిపోతున్నావు? ఉన్న నిజం చెప్పానండి. ఏంటి నిజం? ఆకాశంలో నడుస్తావా, భూమి మీద నడుస్తావా? నడక భూమి మీద, వెళ్ళేటప్పుడు విమానంలో. ఒక్కటి ఇచ్చారంటే చచ్చిపోతావు. వాడి మీద మన్ను కూడా ఒకటి ఇయ్యక్క వాడికి. ఏది కర్రీ? చాలమ్మా, బుద్ధొచ్చింది. చాలా థ్యాంక్ యూ మేడం. చంద్రకళ గ్యారేజ్, ఇక్కడ మగాడి అహంకారాన్ని రిపేర్ చేయబడు. అక్క, ఐ లవ్ యూ అక్క. ఈ రోజు కోసం ఎదురు చూస్తావు నాకు తెలుసక్క. ఎన్ని ఎపిసోడ్ నుంచి ఎదురు చూస్తున్నావు తెలియదక్క. అర్థం చేసుకున్నావు. ఇన్ని రోజులు ప్రతి మగాడు ఆడదాన్ని ఇంట్లో తడిగుడ్డలా, వంటింట్లో మసిగుడ్డలా చూశాడు. అదే గుడ్డ గుణపమై గుండెల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నాలా ఉంటుంది. ఈ చేతులతో మేము కూరలో ఉప్పు వేసాం, కారం వేసాం, తిరుమాత వేసాం. ఆ తిరుమాత తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ నాలాగే ఉంటుంది. ఏమైంది? ఏమైంది నేను అడుగుతావేంటక్క? నేను టీవీ చూస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి కేబుల్ కట్ చేయించాడు అక్క నా మొగుడు. అక్క, రోజు మా ఆయన నిద్రపోతుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అక్క. ఈ పాట 1991లో వచ్చింది. ఈ పాటని ఇప్పటికీ ఆడదాని బాధకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వాడుతున్నారంటే మనం ఎంత బ్యాక్ లో ఉన్నామో అర్థమవుతుంది. వెనక ఉన్న ఆడది ముందుకు రావాలి, ముందున్న మగాడు వెనక్కి రావాలి. అందరినీ దత్తత తీసుకుంటా, ఎవరిని వదలా. నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటా. అరే టీవీ చూస్తున్నా మగాడా, నిన్ను కూడా దత్తత తీసుకుంటా. అర్థమైందా? ఇన్ని రోజులు మా ఆడవాళ్ళ దగ్గర తీసుకున్న స్వాతంత్రాన్ని ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. నా చెల్లెళ్ళారా, మీకోసమే నేను పుట్టా, మీకోసం ఈ గ్యారేజ్ కట్టా. ఆడదంటే మొగలి రేకులు కాదు, ఇనుప రేకులని నేను రుజువు చేస్తా. ఏ మగాడా, నిన్ను కూడా దత్తత తీసుకుంటా. అక్క, ఆవిడ మొగాడు కాదు, ఆడదే. అవునా?
ఆవిల్లో ఆడదాని చేష్టలు కంటే మగాడి చేష్టలే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ నుంచి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఏదైతే ఏముంది, నువ్వు నా గ్యారేజ్ కి రావాలంటే ముందు నీ మ్యారేజ్ అవ్వాలి. అక్క ఇక మేము మా మొగుల దగ్గరికి వెళ్ళాం అక్క, మీ దగ్గరే ఉంటాం అక్క. ఎవరు వెళ్ళద్దు, ఇక్కడే ఉండండి. ఇన్ని రోజులు మీరు వంట రూమ్ లో బాత్రూమ్ లో కన్నీళ్ళు పెట్టుకుంటూ చన్నీళ్ళతో స్నానం చేసింది చాలు. అర్థమైందా? ఇక్కడే ఉండి వేడి నీళ్ళతో స్నానం చేయండి. నేను వాళ్ళందరినీ దత్తత తీసుకొని చన్నీళ్ళతో నేను స్నానం చేయిస్తా. చంద్రకళక్క, చంద్రకళక్క, మమ్మల్ని కూడా గుర్తించక్క. చెల్లెలారా ఏమైంది? ఏం చెప్పమంటావక్క, నా మొగుడు 15 రోజులకు ఒకసారి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. లెగ్ పీస్ వాడి తిని చెస్ట్ పీస్ నా మొహాన కొట్టాడక్క. అక్క, లెగ్ పీస్ తినే అర్హత నాకు లేదా అక్క? అసలు మొగాలను వదిలేసి వచ్చిన తర్వాత మన బతుకులు ఎంత సంతోషం ఉంటుందక్క. చాలా సంతోషం ఉంటది. వాళ్ళు మగాళ్ళు కాదే, నీళ్ళలో మొసళ్ళు వాళ్ళు. ఆడదంటే పిల్లలుగానే యంత్రం లానే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితానికి ఓ మంత్రం అని ఏ మగాడు గుర్తించట్లా. చెప్తా, అందరినీ దత్తత తీసుకుంటా, ఎవరిని వదలా. ఆ సంతోషం మీద మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేమక్క. మొగుడిని వదిలేసి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఇంకా సంతోషాన్ని పంచుతా నేను. అర్థమైందా? ఈ గ్యారేజ్ స్పెషాలిటీ ఇది. ఈ ఆనందాన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. హ్యాపీగా ఉండండి, గ్యారేజ్ హ్యాపీగా ఉండండి. వెళ్ళండి. ఎవరా ఇక్కడ చంద్రకళ? నువ్వేనా చంద్రకళ? బట్టే వాజ్గా శాంతి చూస్తే తెలియట్లా? మా భార్యలందరూ నీ దగ్గర ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? గాయపడిన పావురాలని ఈ గూటికే వస్తాయి. ఆ గాయపడిన పావురాలకి నువ్వేమైనా కట్లు కడుతున్నావా? బయటికి రాలే. అది రాదు. ఏ టాయిలెట్కి వెళ్ళింది. భర్త మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇక్కడికి వచ్చి టాయిలెట్కి వెళ్ళడం ఏంటి? ముందు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు. నీతో చెప్పడానికి నువ్వేమైనా మా భార్యవా? మీరందరు నా భర్త ఉంటే ఈ పాటికి మీకు 4 తద్దినాలు 4 జయంతులు అయిపోయాయి గాని. కరెక్ట్ గా చెప్పావక్క. అవునక్క. నర్మయ్ అదంటికే. నేను రాను, మా అక్క గ్యారేజ్ లోనే ఉంటాను. అక్క గ్యారేజ్ లో ఉంటా, కృష్ణా గ్యారేజ్ లో ఉంటా కాదు, పిల్లలు అన్న తర్వాత మొగుడు పక్కలో ఉండాలా. ఓహో, నువ్వేనా దీనికి మొగుడు? అవును. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని డిష్ టీవీ కట్ చేయించావంట. కరెంటు బిల్లు ఎక్కువైతే నీ మొగుడు కడతాడా బిల్లు? ఏరా, కరెంట్ బిల్లే కట్టలేని వాడు దాని మెల్ల తాళేలా కట్టావురా? పని లేనప్పుడు టీవీ చూడాలి కానీ అదే పనిగా టీవీ చూస్తారు మీరు. పక్కింటి చూడండి అక్క, అట్లా టీవీ చూడండి అక్క, నరాలన్నీ చచ్చి పడిపోతున్నాయి అక్క. ఆ బ్యాక్గ్రౌండ్ పాటకి మీ బాధకి ఏమైనా అసలు సంబంధం ఉందా? సంబంధం లేని వారితో సంబంధం పెట్టుకుంటే పాటలు కూడా సంబంధం లేకుండానే వస్తాయిరా. అయినా నీతో నాకు సంబంధం లేదు కానీ రావే ఇంటికి. మేము కూడా మిమ్మల్ని ఏరా ఎదవా డాష్ డాష్ గా అని పిలిస్తే ఊరుకుంటారా? మాకు మండుద్ది. మాకు మండుద్ది. ఎవరిరా ఇది? ఆల్ఖైదాకి అమ్మగుళ్ళో ఉంది. ఆల్ఖైదా కాదురా, మీ అందరికి రంకు మగుణ్ణి. దండం పెడతానండి, ఇంటికాడ పాప ఇస్తుంది, కొంచెం నా పిల్లల్ని పంపించండి. ఆ పాపకు పాలు నువ్వు ఇవ్వరా? నేను పాలు ఇవ్వడం ఏంటండి? నేను పాలు ఇవ్వడానికి గొర్రెల బరినా? అంటే మేము గొర్రెలమా? బట్టే వాసుగా పిల్లల్ని ముద్దు పెట్టుకునేదేమో మీరు, పిల్లలు ముడ్డి కడిగేదేమో మేమా? పాటనే అర్థం చేసుకునేవాడివి, పిల్లాన్ని అర్థం చేసుకుంటావురా? పాటలోని సాహిత్యం, పిల్లంలోని సాన్నిధ్యం అర్థం చేసుకుంటేనే కాపురం రా. ఆ కాపురమే గుడి మీద గోపురం. అమ్మా మనపురం, ఇంక నువ్వు కంటిన్యూ చేయకు. నా పిల్లానికి 1 టీవీ కాదు 2 టీవీలు కొంటాను. కరెంటు బిల్లు మొత్తం నేనే కడతాను. కరెంటు పోయినా జనరేటర్ కొంటాను. నేనేం తప్పు చేసావో మాకే తెలియదు. అయినా క్షమాపణ చెప్తున్నావు. నీకు దండం పెడతా తల్లి, నా భార్యని అంతా పంపించి. ఈ స్త్రీ మూర్తుల కాలు మొక్కి ఈ స్త్రీలను తీసుకెళ్ళండి. ఈ స్త్రీ మూర్తులేంటి? మేము కాళ్ళు మొక్కవా? నువ్వు తన్నా మేము కాళ్ళు మొక్కవా? అరే ఒకసారి పాట అయ్యరా. మీ పాటకే మీకో దండం. ఆ పాట కంటే దీని పాదాలు మొక్కడే నై మాబోయ్. వెళ్ళొస్తానక్క. ఏం సమస్య మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. ఈ చంద్రకళ గ్యారేజ్ ఎప్పుడు మీకోసం ఉంటది. దీని టార్చర్ భరించలేక దీని మొగుడు తొందరగా చచ్చిపోయి ఉంటాడు.
అది చంద్రకళ గ్యారేజ్. ఏ మగాడి అహంకారానైనా ఇలా రిపేర్ చేయబడును. అర్థమైందా? నా చెల్లెలందరూ చందమామ రావే జాబిలి రావే పాట పాడకండి, చంద్రకళ రావే పరిగెత్తుకుంటూ రావే అని పాట పాడండి. మీ ఇంటికి నేను పరిగెత్తుకుంటూ వస్తాను. భర్త భార్యను కొట్టడం ఆనవాయితీ, బట్ జస్ట్ చేంజ్. ఆ భార్య పక్కనే ఒక బలం ఉంది, అదే ఈ చంద్రకళ. చంద్రకళ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాల. రేణుకా, రేణుకా, ఏమండి? నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసంటే ఎక్కడ ఏం చేయలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. మనసు మమత సీరియల్ ఎన్నింటికి వస్తుంది? సాయంత్రం 7:30కి వస్తుందండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పనులు మాత్రం గుర్తుండవే. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పనులు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడు అంటే. నీ చీర కొంగుతో చూసిన ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే. రెండిటికి తేడా లేదు. నీకుందిలే. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. రేణుకా, ఏంటి మేనక? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా. నీ పట్టు చీర ఉంటే ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్క వేసుకుంటావా? సరే ఇవ్వు. రేణుకా, మీ ఆయన చొక్క వేసుకున్నాను చూడు. అయిపోయింది. బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రైతే ఈ పంది పక్కన కదా నువ్వు పడుకున్నది. రేణుకా, ఏమైంది నీకు? ఎదురు మాట్లాడాలంటే నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఇంటి నుంచి పెద్ద బిల్డప్ వేస్తా ఉంటారు. ఏరా, సినిమాలు తీసుకెళ్ళాలంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక సీరియల్ చూడక చూడాలా? నోరు పోయి పూతి 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 పగిలిపోతుంది ఏమనుకుంటావు? నీకు నీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ కాళ్ళకి నీళ్ళిచ్చి, నీకు తుడుచుకోవడానికి తుండిచ్చి, నా పక్కన పడుకోవడానికి చోటిచ్చి, తెల్లారగానే కాఫీ ఇచ్చి, ఇన్ని ఇచ్చి ఇచ్చి నా జీవితమే పుచ్చిపోయింది కదరా, పుచ్చిపోయింది కదరా. సలసల కాదు ఎర్రటి కావచ్చు. నేను చెప్తాను, షట్టిపై షట్టిపై నిన్ను. నేను మేనకనే నీ మొగుడు చొక్కా అందుకోలేను. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. రేణుకా, రేణుకా, ఎక్కడికి వెళ్ళారండి? ఈ ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దెబ్బ తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరు మీరంటే నన్ను ప్రశ్నించేది? మొగుడింట్లో దీని పుట్టింటి గురించి ఆలోచించే మొట్టాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో దీని పుట్టింటి గురించి ఆలోచించే మొట్టాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో దీని, మొగుడింట్లో దీని, మొగుడింట్లో దీని. వాడిని వదలను, వాడిని చంపేకపోతే ఈరోజు చూడు. రష్మి, ఒకసారి మా ఆయన చొక్క వేసుకో ప్లీజ్. రష్మి, నా డ్రెస్ బాగుంది ఈ రోజు. ఒక్కసారి వేసుకో రష్మి. లేదు. సాటి ఆడదాని బాధను అర్థం చేసుకో. నువ్వే ఆడదానివి, నువ్వే ఆడదానివి. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే నాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. అమ్మా, కొంచెం అన్నమయ్యమ్మా. ఈ షర్ట్ వేసుకో, వేస్తా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవరా. ఒక్కసారి మా ఆయన చొక్క వేసుకో. వేసుకో, తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా. చొక్కా వేసుకున్నానమ్మా. నా మెల్ల 3 ముళ్ళు వేస్తావు. అహంకారం అరా నీకు? అహంకారం
ఈ రోజు నీకున్న ఆస్తి నేను తెచ్చిన కట్నంరా. నాకెక్కడుందమ్మా అంటే ఇలా కొడుతున్నావంటే నువ్వు మొగుడనే పాత్రధారి, నా జీవితానికి సూత్రధారి. ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఒక్క నిమిషం, నువ్వు నాన్ సింక్ లో ఉన్నావు, నేను నాన్ సింక్ లో ఉన్నా, కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. నీ మొగుడు కాదే, వాడు ముస్తాడు. భార్య భర్తలు గొడవ మధ్యలో వచ్చావు అనుకో, తలకాయ పగిలిపోతుంది. ఏమనుకుంటున్నా? ఊరుకోమ్మా, చొక్కా ఇప్పమంటావు? ఇంత బాగుంటే చొక్కా తీసుకుంటే చచ్చిపోతారు. ముందు చొక్కా ఏంటి రేణుక ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్, నీ మొగుడు చొక్క మా అందరికి చావగొడుతున్నావేంటి నువ్వు? ఏం చేయమంటావు మేనక? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుతుంది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడిని కొట్టచ్చుగా. అమ్మ నా మొగుడు నేను ఆలేదా కొట్టగలను? పతే ప్రత్యక్ష దైవం. ఏమండి దున్నపోతు మొహం దానా, మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీయో కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయే మొహంలో ఉందని ఇది. నిన్ను కాదే, నీ అయ్యునాలే. నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ పిల్ల మీద చూపిస్తావు. అదేమో దాని ఫ్రస్ట్రేషన్ ని మాకు నీ చొక్కా వేసి మరి వాయగొడుతుంది తెలుసా ఇక్కడ. ఇది నిన్ను వాయగొట్టిందా? నన్ను మాత్రమే కాదు, గల్లీలో ఉన్న వాళ్ళందరినీ వాయగొట్టింది అది. అవును, నన్ను కూడా కొట్టింది నీ చొక్కా వేసి. అదేందో చుక్కా వేసి కొడతారు అందరు, నీ బెల్లమేమో చొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి వాళ్ళని మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా? నమ్మవా? ఒకసారి 3 చొక్కాలి. ఎందుకు? పెద్ద మనిషి 3 చొక్కాలి. సరే, ఇదిగో రేణుక, నీ 3 చొక్కాలు వేసుకున్నావు, ఒక్కసారి చూడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? సముద్రంలో సునామీ వచ్చిన పిల్లానికి మెంటల్ వచ్చిన తట్టుకోలేవురా. నా ప్రెస్టేషన్ నేను చూపించుకున్నాను, మీ ప్రెస్టేషన్ మీరు చూపించుకోరా? ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో, మేమందరం కలిసి నేను కుక్కని కొట్టి కొడతాం. జాగ్రత్త. పాపిష్టి ముఖాలు మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. ఈ స్కీమ్ ఏంటి? మీ ప్రెస్టేషన్ నా మీద చూపించారు, నేను నా ప్రెస్టేషన్ సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రెస్టేషన్ కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోతుంది, మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. ఏమండి, ఉంటాను. మళ్ళీ అతి వినయం. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లల్ని కొట్టకరా. అదేదో నోటం సిద్ధాంతం కొత్తగా మార్కెట్ లో అమలైందట్రా, చూసుకోరా బాబోయ్. రాయుడు గారు, రాయుడు గారు, వస్తున్నా. నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గులేదు అమ్మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. అది రాయుడు అంటే ఈ ఊర్లో నీళ్ళు తాగుతున్నా, పక్కలో మురికి నీళ్ళు తాగుతున్నారు. నువ్వు ఊర్లో నీళ్ళు తాగుతున్నాడు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందిరా గాడిద? తల దించకు, ఇంకోసారి తల దించావనుకో తల నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇక నుంచి నీ పిల్లని తల దించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయుడు గారు. బిల్డప్ అంతా బయటే అనుకుంటా. గాయత్రి,
వసే గాయత్రి పరువు తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. పరువు తీస్తున్నావు రాయుడు. ఏమైంది ఇల్లు అనుకుంటున్నావు హోటల్ అనుకుంటున్నావు ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే ఏ తోమువా? తోమతానే ఇన్ని గిన్నెలు ఉన్నాయంటని అడుగుతున్నా. నాకు నచ్చింది నేను వండుకొని తింటున్నా. నువ్వు తినాలి నేను తోమాలి. సౌండ్ తగ్గిందేంటి? రాయుడు గారు రాయుడు గారు ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు. గిన్నెలు వచ్చి తోమతానే. ముందు ఇంట్లో పని తర్వాతే బయట పని. తోమేసి వెళ్తా. రాయుడు గారు వస్తున్నా. పక్కూరు నుంచి సర్పంచ్ వచ్చాడు. మన ఊరికి తార్ రోడ్ వేయాలంటే సిమెంట్ రోడ్ డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తొడవాలి. అలాగే ఎల్లు. రాయుడు మీసం తిరగబడింది. అది రాయుడు. గాయత్రి 2 నిమిషాల్లో వస్తాను. చేపల కూర రెడీ చేసి పెట్టు. 2 నిమిషాలలో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? వండాలి. అది మొగుణ్ణి బట్టి ఉంటదిరా. సమస్య ఏంటో చెప్పండి. ఇది నా భార్య అండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నాతో తోమిస్తుందండి. సేమ్ ప్రాబ్లం. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గు లేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. మొగుడు చేత గిన్నెలు తోమడానికి పెళ్లి చేసుకుంటున్నారే మీరు. ఏ మొగుళ్ళు గిన్నెలు తోమితే తప్పేంటి రాయుడు గారు? ఆ గిన్నెకు జిడ్డు వదిలించాలంటే గిన్నె తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అడగండి. అరే దరిద్రుడా, గిన్నెలు కడిగి 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 కడగండి అంటున్నా. అడగండి రా. అలా అడగండి రాయుడు గారు, అలా అడగండి. మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రద్దు చేస్తున్నా. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? ఏ కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ అడిగావా? లేదు. మరి నన్ను అడుగుతావా? అది కాదు రాయుడు. మీకు ఇచ్చిన 2 నిమిషాలు టైం అయింది. నాకు ఉన్న 2 నిమిషాలు టైం అయిపోయింది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా. ఉతుకో. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు. మళ్ళీ చీరలు. ముందు ఇంట్లో పని తర్వాత బయట పని. చెప్పానా? రాయుడు గారు ఉండండి. మన ఊరి కలెక్టర్ తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని జాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్స్. దండాలయ్యా. మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? 1 రోజులు అయిందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగా గొప్ప జాతి కూడా అవుతాడు. వీడి పేరు సురేష్. నచ్చలేదయ్యా. రమేష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు కావాలి నీకు? కుమరం అని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకునే దానికి నా దాకా ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారాబాదరాగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? 1 నిమిషంలో ఇస్తానే. గాయత్రి
ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పని నుండి వచ్చాను. నెయిల్ పాలిష్ బాగుంది, ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నా. అవునా, ఇటీ నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా విధవేషాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా విధవేషాలు వేస్తే చెప్పు, వాడిని అడిగినట్టు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెచ్చిస్తాను. ఇదిగో కాఫీ తెచ్చా. తలకేమన్నా మసాజ్ చేస్తావా? రాయుడు గారు, ఈ లోకల్ జనాలు ఒకరు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రాయుడు గారు, వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతుల కుందు తలకలేదేంటి రాయుడు గారు? అంటే ఏంట్రా నీ డౌట్? ఏ తను వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసాడు డౌట్ నీకు? మా ఆవిడ తలకి మసాజ్ చేసి వచ్చాను, నీ డౌటారా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు, ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, 3 పిల్లలు. 1 2 3 పంది పిల్లల్ని కన్నట్టు కన్నావేంట్రా నువ్వు? దరిద్రుడు, ఇదిగో ఇంకో 10,000 ఉంచుకో. రాయుడు గారు 20 ఇచ్చారేంటండి, 30 కావాలంతే. 10,000 తర్వాత ఇస్తానులేరా. అదేలా కుదురుతుంది రాయుడు గారు? పెట్టుకోరా, 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడిమో ఈ ఉంగరం ఇవ్వాలండి. సరిపోతుంది పదే. ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు, వాళ్ళు వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగలేసావురా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు. బంగారం కూడా. అమ్మో, నీకు పెళ్ళం అంటే భయం పోయిందిరా పూర్తిగా. భయం ఉంది, భయం తగ్గిపోయింది. భయం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిరితో ఉడిసేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాం చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరోళ్ళందరం కలిసి నిన్నే ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. కెమెరామెన్ గారు, ఇది ఫ్రేమ్. ఓకే సార్, హీరో గారు. సార్, మీరు జిబ్బెట్ కూడా మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైలాగ్ ఓకేనా సార్? ఓకే. కెమెరా యాక్షన్. తాడు గురించి నీకేం తెలుసురా? ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే కాశీ తాడు, ఇక్కడ కడితే పసుపు తాడు, దోలానికి కడితే ఉరుతాడు. ఇదిరా తాడంటే. ఏం చెప్పారు సార్ డైలాగు? డైలాగ్ కోసం మీరు పుట్టారో, డైలాగ్ మీకోసం పుట్టిందో అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేమంతా మీకు అభిమానులం సార్. నేను తీసింది 3 సినిమాలన్నయ్యా, అప్పుడు నాకు అభిమానులు ఏంటి? అభిమాని మారడానికి ఏం కావాలో అవన్నీ మీరు ఆ 3 సినిమాలు ఇచ్చేసారు సార్. మీరు తీసిన 3 సినిమాలు నేను చూశాను సార్. 3 సినిమాల స్టార్టింగ్ లో మా అమ్మ కోసం తన చేతికున్న 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చెప్తుంటే సార్ మీరు, అది నేను కాదురా. నేను కాదంటారేంటి సార్? అది మీరే సార్. అరే డైలాగ్ చెప్పింది నేను కాదే, మీరే సార్. ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదురా, అది యాడ్రా. కాదురా, ఆ డైలాగ్ చెప్పింది ఈయనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు దేవుడా.
మీ పేరు మీద అభిమాన సంఘం పెడదాం అనుకుంటున్నాం సార్. అవును, నీ పేరేంటి? ఆలాపన సార్. ఆలాపన సార్. చూడు ఆలాపన సార్, నిన్ను నా అభిమాన సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండ్రా. డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి? ఈ రోజుకి ప్యాకప్ సార్, మళ్ళీ 3 రోజుల తర్వాత షూటింగ్. ఓకే. మరుసటి రోజు హీరో గారు. ఏంటి ఆలాపన పొద్దున్న వచ్చావేంటి? ఏం లేదు సార్, మీ పేరు మీద 100 మందికి భోజనాలు పెట్టాం సార్. ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది సార్, చెప్పకుండా చేస్తే సార్ అభిమానం అవుతుంది సార్. నా సినిమాలో మీకు నా ఫేస్ నచ్చిందో నా డైలాగ్ నచ్చిందో తెలియదు కానీ మంచి అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నాను. డైలాగే నచ్చింది సార్, ఆ 2 గాజుల డైలాగే నచ్చింది సార్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి సార్. ఎవడవరా నువ్వు? ఆ డైలాగ్ చెప్పింది నేను కాదంటే వినవే? మీరే సార్ చెప్పింది. ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకురాకండి. హీరోకి యాడ్లో యాక్ట్ చేసిన వాడికి తేడా తెలియటం లేదు వాడికి. సరే సార్, అలాగే సార్. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి మీరు. తప్పకుండా సార్. ఇదిగోండి సార్. ఏంటిది? బిల్లు సార్. బిల్లు సార్. బిల్లు ఏంటి? 100 మందికి అన్నదానం చేశాం కదా సార్, దానికి సంబంధించిన బిల్లు. మీరు చందాలు వేసుకొని చేయలేదా? చందాలు వేసుకొని అన్నదానం చేసేంత అభిమానులు మీకు ఎక్కడున్నారు సార్? ఎవరెవరికో భోజనాలు పెట్టి బిల్లు నా చేతికి ఇస్తావేంటి? అయినా అభిమానులు మీరు చూసుకోవాలి ఇవన్నీ. అభిమానులు పాత్ర కింద మంట లాంటోళ్ళు సార్, హీరోలు పాత్రలో బియ్యం లాంటోళ్ళు సార్. సరే, ఎంతకి ఎంత అయింది? 1,00,000 అయింది సార్. సరే ఇదిగో తీసుకో. సునామీ స్టార్. సునామీ స్టార్. థ్యాంక్ యూ సార్. ఏ రిసార్ట్స్ లో 100 మంది పార్టీ పెట్టుకుని ఉంటారు, ఆ బిల్లు తీసుకొచ్చి అభిమానులు నా అకౌంట్ లో వేస్తారు. తరువాత రోజు కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్. హీరో గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. కెమెరా యాక్షన్. ఆకాశంలో మబ్బులు, మా ఇంటి పక్కన ఉంది సుబ్బులు, దాన్ని ప్రేమించాడు అబ్బులు, దానికి కారణం డబ్బులు. ఏం డైలాగ్ చెప్పారు సార్? ఇది మళ్ళీ వచ్చాడే. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. సరే ఆలాపన, అభిమానులు అంటే అప్పుడప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మాకు పనులు ఉండవా? మాకు పని లేవా సార్? మాకు పని లేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. ఆ పనులని మాదనేసి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం సార్? మా హీరో కోసం సార్. రోజు మీ పనులు మానుకొని నా చుట్టూ తిరిగేదంతటా పెద్ద హీరోను కాదు ఆలాపన. అలా చెప్పడం మీ సంస్కారం. ఇలాంటి హీరో దొరకడం మా అదృష్టం సార్. సరే ఆలాపన, ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, వర్షాకాలం వచ్చింది కదా సార్, 1000 మందికి గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచావా? అవును సార్. ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది, చెప్పకుండా చేస్తే అభిమానం అవుతుంది సార్. ఇదిగోండి సార్, గొడుగుకు సంబంధించిన బిల్లు. దీన్ని ఏమంటారు? అభిమానం అంటారు సార్. వ్యాపారం అంటారు. అరే అసిస్టెంట్, నా గొడుగు చూపించు. ఒక కొత్త గొడుగు కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాను రా. అలాంటిది 1000 మందికి నువ్వు గొడుగులు పనిచేసావు. చిన్న హీరోని రా, చిది మేయకండి రా. ఎంత అయిందో చెప్పు. 1,200 బిల్లు అయింది సార్. ఆ 200 నేను కట్టుకుంటాను సార్. 1,00,000 ఇస్తే సరిపోతుంది సార్. ఆ 200 నువ్వు పెట్టుకుంటావు. త్యాగం సార్, త్యాగం మొత్తం హీరో మీ కోసం. మీదనే ఎత్తేస్తే మీరు తట్టుకోలేరు కదా సార్. ఆ 200 కట్టుకుంటాను సార్. సునామీ స్టార్. సునామీ స్టార్. డైరెక్టర్ నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు కిందే సార్. ఒకటేలే కదా చేసావు. నేను రోజుకి ఒకే డైలాగ్ చేస్తాను సార్. ప్యాకప్. ఇప్పుడే మేకప్ వేసాడు, అప్పుడే ప్యాకప్ అంటాడేంటి? వాడో రకంగా ఉంటే ఈడో రకంగా ఉన్నాడు దరిద్రుడు. తరువాత రోజు హ్యాపీ బర్త్డే హీరో సార్. మార్నింగ్ సార్. సూర్యుడు రాకముందు వచ్చావేంటి ఆలాపన? సార్, ఈ కేక్ కట్ చేయండి సార్. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా సార్. నువ్వు చేసే ప్రతి మంచి పని నన్ను ముంచే పని అవుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మీ పేరు మీద నా పేరు మీద 2,000 మందికి 2,000 మందికి మరుగుదొడ్లు కట్టించాను సార్. మరుగుదొడ్లు కట్టించాను సార్. ఏమి పంచొద్దని చెప్పాను కదరా. మీరు పంచొద్దు అన్నారు కానీ మరుగుదొడ్లు కట్టించని చెప్పలేదు కదా సార్. మనం ఈ చేసిన పనికి ప్రభుత్వమే అల్లాడిపోతుంది సార్, షాక్ అవుతుంది సార్. అబ్బో, ప్రభుత్వమే షాక్ అవుతుందా? అవును సార్. బిల్ ఇచ్చేయండి సార్. సంవత్సరం తరువాత హీరో గారు, సార్ ఇదే డైలాగ్. ఓకే రైట్. ఏమై ప్రసాద్, ఆ జూనియర్స్ ని పిలువు. మీరు
ఒకప్పుడు హీరోగా సార్, మీరేంటి సార్ మాతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చారు? ఏం చెప్పంటావురా, నన్ను ఇండస్ట్రీ తొక్కేలేదురా. ఒక అభిమాని తొక్కేశారా. ఆడు ఎలా తొక్కాడంటే, ఒక అరటిపండు మీద నుంచి ట్రాక్టర్ వెళ్తే ఆ అరటిపండు ఎలా చిదిగిపోతావు అలా చిదిపేశాడు. దేవుడా, ఏమైనా జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? హీరో గారు డైలాగ్ చెప్తారు, అప్పుడు ఇట్లా వంగి దండం పెట్టాలి. అలాగే సార్, అర్థమైందా? అలాగే సార్. యాక్షన్. కుక్కకి తోకందం, కోడికి ఈ కందం, వెంకటేష్ తీశాడు పవిత్ర బంధం. ఏం డైలాగ్ చెప్పారు సార్? డైలాగ్ మీకోసం పుట్టిందో, మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేము అభిమానులం సార్. మీ పేరు మీద అభిమానుల సంఘాలు పెడతాం. ఏం చేయకరా, వదిలేరా. ఆడు ఇప్పుడు ఎదుగుతున్నాడు రా. ఎవరైనా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్. ఓకేరా. అరే ఆడు ముందు మోస్తాడు రా, తర్వాత దోస్తాడు రాడు. నేను ఒకప్పుడు హీరోని రా, కానీ హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లా చేసింది వాడేనరా. లోపల మీరు అభిమాన సంఘం పెట్టండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ ఏంటి? లొకేషన్ షిఫ్ట్ సార్. సంవత్సరం తర్వాత హీరో గారు ఇట్టుండి వస్తారు, హీరో గారు నడుచుకుంటూ వచ్చే సీన్ కవర్ చేయాలి మనం. ఓకేనా? ఏ జూనియర్స్ రండయ్యా. అరే వద్దురా అన్న, నువ్వేమన్నారా? ఆడు లాగేయండి అన్నావు. ఆడు లాగేస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా నా పక్కన పట్టావు. ఏ జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? సరే సార్. నమస్కారం సార్. అరే ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చావురా? మేము జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమాన సంఘాలు పెడుతున్నాం సార్. జూనియర్ ఆర్టిస్టులు కూడా అభిమాన సంఘాలు పెడుతున్నావా? అవును సార్, అది కూడా మీ ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. మీ పేరు మీద ఆల్రెడీ 400 మందికి భోజనాలు కూడా పెట్టాను సార్. అరే దండం పెడతారు, వదిలేరా.